వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమన్ మహాభారతంలోని ఆదిపర్వంలో విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. ముందుగా మనందరం భక్తి శ్రద్ధలతో ఆచార్యుల వారితో కలిసి సంకల్పాన్ని పఠిద్దాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీనివాస ధ్యానం. నమస్తుభ్యం మహాదేవ నారాయణ కృపానిధే. పాహి మాం ఫణిశైలేశ భక్తబంధో దయానిధే. మహాభారత శ్రవణ ఫలం ద్వైపాయనౌష్ఠపుటనిసృతమప్రమేయం పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ. యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం కిం తస్య పుష్కర జలైరభిషేచనేన. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య దేవదేవోత్తమస్య జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచికా క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నివారణార్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం వాంగ్మనః కాయ ప్రవర్తిత అనేక జన్మాఘ నిబర్హణార్థం సమస్త పాపక్షయార్థం గో సంరక్షణార్థం చ శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి అశ్వినీ దేవత గరుడ శక్ర అగ్నిస్తోత్రపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. వ్యాసధ్యానం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆదిపర్వంలో అనుపర్వములు మొత్తం 19 ఉన్నాయి. ఆ అనుపర్వాల్లో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా మనం నిన్నటి దాకా మూలాన్ని అనుసరించి యథాశక్తి తెలుసుకున్నాం. ఈరోజు ఆదిపర్వంలో ఉన్నటువంటి విశేషములను సంక్షిప్తంగా కొంత తెలుసుకుని ఆ తరువాత ముఖ్యమైనటువంటి స్తోత్రములను పారాయణ చేద్దాం. ఆదిపర్వంలో 19 అనుపర్వములలో మొట్టమొదటిది అనుక్రమణికా పర్వం, రెండవది పర్వ సంగ్రహ పర్వం. ఈ అనుపర్వాలు రెండింటిలో కూడా వ్యాస మహర్షి సంక్షిప్తంగా భారతంలో ఉన్నటువంటి విశేషాలన్నింటినీ కూడా అందించారు. ఆ తరువాత మూడవది పౌష్య పర్వం అనే పేరు కలిగినటువంటి అనుపర్వం. ఈ పౌష్య పర్వంలో ఉన్న విశేషం ఏమిటంటే గురువు యొక్క గొప్పతనం, గురువు దగ్గర విద్యను అధ్యయనం చేసినటువంటి శిష్యుడు ఎంత గొప్పగా అభివృద్ధిలోకి వస్తాడన్న విషయాన్ని
ఈ పౌష్య పర్వం అనేటువంటి అనుపర్వంలో తెలియజేశారు. అయోధ ధౌమ్యుడనే పేరు కలిగినటువంటి మహర్షి, ఆ మహర్షి దగ్గర ప్రధానమైన వారు 3 శిష్యులున్నారు. ఆరుణి, ఉపమన్యు, వేదుడు అనే పేరు కలిగినటువంటి 3 శిష్యులు. ఆ 3కి కూడా ఆయా సందర్భాల్లో గురువు గారు కొన్ని పరీక్షలు పెడుతుండేవారు. ఉపమన్యు అనేటువంటి శిష్యుడేమో గురువు గారి చేత గో సంరక్షణ కోసం నియోగించబడి గోవులను సంరక్షిస్తూ ఆహార నియమాన్ని పాటించి చిట్ట చివరికి గురువుగారి ఆజ్ఞ వల్ల ఏ ఆహారమో దొరక్క అర్కపత్రములు, జిల్లేడాకులు తిని కళ్ళు పోగొట్టుకున్నాడు. ఆ తరువాత అశ్వినీ దేవతల స్తోత్రాన్ని గురువుగారు ఆ శిష్యునికి ఉపదేశిస్తే ఆ అశ్వినీ దేవతల స్తోత్రం ద్వారా వారి అనుగ్రహాన్ని సంపాదించి మళ్ళీ కళ్ళు సంపాదించుకున్నాడు ఆ శిష్యుడు ఉపమన్యు. అలాగే ఆరుణి అనేటువంటి పేరు కలిగినటువంటి శిష్యుడు కూడా గురువు యొక్క పరీక్షకు గురయ్యి పొలంలో గండి పడిపోయిందని తెలిసి గురువుగారు పంపిస్తే పొలంలోకి ప్రవేశిస్తున్నటువంటి నీటి ప్రవాహాన్ని అడ్డుకోవటానికి తానే అడ్డుగా అక్కడ పడుకుని ఆ నీరు లోపలికి రాకుండా ఆపివేసి గురువుగారి అనుగ్రహాన్ని పొందాడు. ఈ రకంగా గురువు పెట్టిన పరీక్షలకు నిలిచి వాళ్ళు గురువుగారి దగ్గర ఉన్నటువంటి విద్యలన్నీ కూడా సంపాదించుకుని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. ఇందులోనే మనకు అశ్వినీ దేవతల స్తోత్రం ఎంతో గొప్పగా వర్ణించబడింది. వేదంలో చెప్పబడినటువంటి అశ్వినీ దేవతల స్తోత్రాన్ని సామాన్యులందరూ కూడా పఠించటానికి వీలుగా వ్యాస మహర్షి మనకు అందించారు. ఆ అశ్వినీ దేవతల స్తోత్రాన్ని పఠనం చేయటం ద్వారానే ఉపమన్యు అనేటువంటి అయోధ ధౌమ్యుని శిష్యుడు వారి అనుగ్రహాన్ని పొంది కళ్ళు సంపాదించుకున్నాడు. అది ఆ స్తోత్రంలో ఉన్నటువంటి మాహాత్మ్యం. ఆ తరువాత ఈ అయోధ ధౌమ్యుని శిష్యులైనటువంటి 3 చివరివాడైన వేదుడనేటువంటి శిష్యునకు మరలా శిష్యులున్నారు. ఆ శిష్యుల్లో ఉదంకుడనే పేరు కలిగిన శిష్యుడు ప్రముఖుడు. ఆ ఉదంకోపాఖ్యానం ఎంతో అందంగా చెప్పబడింది ఈ ఆది పర్వంలోనే. ఉదంకోపాఖ్యానం ఎందువల్ల చెప్పబడింది, ఇక్కడ ఈ శిష్యుల వృత్తాంతాలన్నీ ఎందుకు వర్ణింపబడ్డాయి అంటే, ఈ ఉదంకుడనేటువంటి శిష్యునకు తక్షకునకు జరిగినటువంటి ఒక సన్నివేశం వల్ల గురుపత్ని కోసం ఉదంకుడు కష్టపడి పౌష్య మహారాజు భార్య యొక్క కుండలాలను తీసుకుని వస్తూ ఉంటే మార్గమధ్యంలో తక్షకుడనేటువంటి సర్పరాజు వాటిల్ని హరిస్తాడు. ఆ తరువాత గురువు యొక్క ప్రభావం వల్ల మహిమతో ఉదంకుడు పాతాళం దాకా వెళ్ళి ఆ కుండలాల్ని సంపాదించి తీసుకుని వస్తాడు. కానీ ఆ ఉదంకుని మనస్సులో తక్షకుని మీద కొంచెం కోపం కలిగింది. ఆ కోపమే జనమేజయుడు చేయబోయే సర్పయాగానికి బీజమయ్యింది. అందువల్ల ఈ సర్పయాగానికి పూర్వాంగంగా ఈ ఋషుల యొక్క చరిత్రలు, గురువు యొక్క చరిత్ర, అయోధ ధౌమ్యుని చరిత్ర, ఆయన శిష్యులైనటువంటి వారి చరిత్ర, ఉదంకుని యొక్క చరిత్ర అన్నింటినీ వర్ణించి చెప్పి ఉదంకోపాఖ్యానం ద్వారా సర్పయాగానికి సంబంధించినటువంటి ఒక బీజాన్ని అందించారు వ్యాస మహర్షి. ఇలా 3వదైన పౌష్య పర్వంలో ఉన్న విశేషాలు మనం తెలుసుకున్నాం. 4వది పౌలోమ పర్వం అనేటువంటి అనుపర్వం. ఈ పౌలోమ పర్వం అనే అనుపర్వంలో భృగు వంశానికి చెందినటువంటి మహర్షుల యొక్క చరిత్ర అంతా కూడా వర్ణింపబడింది. చ్యవన మహర్షి యొక్క గొప్పతనం, అలాగే అదే వంశంలో జన్మించినటువంటి వాడు రురు అనేటువంటి మహర్షి. ఆ రురు అనేటువంటి పేరు కలిగిన మహర్షి ప్రమద్వర అనే పేరు కలిగినటువంటి ఆమెను వివాహం చేసుకుంటాడు. విధివశాత్తు ఆ ప్రమద్వర పాము కాటు చేత మరణిస్తే పాముల మీద కక్ష పెంచుకుంటాడు. తన ఆయుర్దాయాన్ని ఆమెకిచ్చి మళ్ళీ బ్రతికించుకుంటాడు ఆ రురు అనే మహర్షి. కానీ సర్పముల వల్ల నా భార్యకు హాని కలిగింది కాబట్టి సర్పములను బ్రతకనివ్వను అని ఆ రురు అనేటువంటి మహర్షి కనిపించిన సర్పములన్నింటినీ కూడా చంపేస్తూ ఉంటాడు.
ఒకసారి ఇదే విధంగా డుండుభం అనే పేరు కలిగినటువంటి సర్పాన్ని చంపబోతే ఆ సర్పము మానవ భాషలో మాట్లాడుతుంది. ఓ మహర్షి, నా వల్ల ఎవరికీ హాని లేదు, నేను విషహీనమైనటువంటి సర్పాన్ని, నన్నెందుకు నీవు చంపడానికి ప్రయత్నిస్తున్నావని చెబుతూ జనమేజయుడు చేసినటువంటి సర్పయాగం గురించి ఆ రురు మహర్షి దగ్గర ప్రస్తావిస్తుంది. ప్రస్తావన చేసి ఇంకా ఈ వివరాలు తెలియాలంటే నీ తండ్రిని అడిగి తెలుసుకో అంటుంది. ఆ తరువాత రురు మహర్షి తన తండ్రి ద్వారా జనమేజయుడు చేసినటువంటి సర్పయాగం గురించి అంతా కూడా తెలుసుకుంటాడు. ఈ విధంగా సర్పయాగానికి సంబంధించిన వివరాలన్నింటినీ పొందుపరచి చెప్పబడినటువంటి అనుపర్వములు పౌష్య పర్వము, పౌలోమ పర్వము, ఈ రెండు కూడా. ఆ తరువాత 5వదైన ఆస్తిక పర్వము అనేది అనుపర్వం ఆది పర్వంలో. ఇందులో ఆస్తిక మహర్షి యొక్క గొప్పతనం గురించి తెలియజేయబడింది. ఆస్తిక మహర్షి అంటే సర్పయాగాన్ని ఆపగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి మహర్షి. ఆ ఆస్తిక మహర్షి చరిత్ర ఈ అనుపర్వంలో చెప్పబడింది కాబట్టి దీన్ని ఆస్తిక పర్వం అన్నారు. ఈ ఆస్తిక మహర్షి ఎవరి కుమారుడు అంటే జరత్కారువు అనే పేరు కలిగినటువంటి మహర్షి యొక్క కుమారుడు. ఆ జరత్కారువు యాయావర వంశం అనేటువంటి వంశానికి చెందిన మహానుభావుడు ఋషి. ఆయన గృహస్థాశ్రమాన్ని స్వీకరించటం ఇష్టం లేక బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ సంచరిస్తూ ఉంటాడు. ఒక చోట పితృదేవతలు తలకిందులుగా వేలాడుతూ కనిపిస్తారు ఆ మహర్షికి. వారు పితృదేవతలని తెలియదు. ఎందువల్ల మీరు ఇలా తలకిందులుగా వేలాడుతున్నారని అడిగితే, మా వంశంలో జరత్కారుడని ఒకడున్నాడు, అతడు వివాహం చేసుకోలేదు, అతనికి సంతానం లేదు. రేపు జరత్కారుడు గనక మరణించినట్లయితే ఆ వంశం నిర్వంశం అయిపోయి ఈ తలకిందులుగా వేలాడే మేము గోతిలో పడిపోతాం, అధోలోకాల్లో పడిపోతాం అంటారు. అప్పుడు ఆ జరత్కారుడు పితృదేవతలతో, మీరు మిమ్మల్ని బాధ పెట్టిన ఆ జరత్కారువు నేనే, మీ కోరిక మేరకు నేను వివాహం చేసుకుంటాను, కానీ నా పేరు కలిగినటువంటి ఆమెను మాత్రమే వివాహం చేసుకుంటానంటాడు అని ప్రతిజ్ఞ చెబుతాడు. ఇంతకీ ఈ మహర్షి పేరు కలిగినటువంటి కన్య ఎక్కడ ఉన్నది? ఈయన పేరు జరత్కారువు. ఇదే పేరు కలిగినటువంటి కన్య ఎక్కడ ఉన్నది అంటే ఆమె నాగవంశంలో ఉంది. నాగశ్రేష్ఠుడైనటువంటి వాసుకి చెల్లెలు జరత్కారువు. ఈ ఆస్తిక మహర్షి తన పేరు కలిగిన కన్యను వివాహం చేసుకుంటానన్నాడు కాబట్టి వెంటనే వాసుకి పరిగెత్తుకుంటూ వచ్చి ఆ జరత్కారు మహర్షికి, అయ్యా, నా చెల్లెలు పేరు జరత్కారువు, మీరు మా చెల్లెలు వివాహం చేసుకోండి అని కోరతాడు. ఇదేమిటి, ఆ మహర్షి తన పేరు కలిగినటువంటి ఆమెను వివాహం చేసుకోవాలనుకోవటం ఏంటి, వెంటనే వాసుకి వచ్చి తన చెల్లెల్నిచ్చి వివాహం చేయటం ఏమిటి, ఇదేదో విచిత్రంగా ఉంది అంటే, వాసుకి ఎందువల్ల అలా చేశాడు అంటే దానికో ప్రధానమైన కారణం ఉంది. ఆ విషయం కూడా ఈ అనుపర్వం ఆస్తిక పర్వంలోనే వివరించబడింది. కద్రువ, వినత అనే పేరు కలిగినటువంటి వారు ఉన్నారు, కశ్యప ప్రజాపతి భార్యలు. అందులో కద్రువకు జన్మించినటువంటి సంతానమే సర్పములు. ఆ సర్పములన్నీ కూడా కద్రువ కోరినటువంటి కోరికని తిరస్కరించాయి, అన్యాయమని. ఏం కోరింది కద్రువ? ఉచ్చైశ్రవసం అనేటువంటి అశ్వము యొక్క తోక నల్లగా ఉన్నది అని నిరూపించటం కోసం తన సవతి అయినటువంటి వినతతో పోటీపడి తన సంతానాన్ని అంతటినీ పిలిచి, నాయనలారా, మీరు ఉచ్చైశ్రవసం యొక్క తోకకి చుట్టుకోండి, అది నల్లగా ఉన్నట్లుగా మనం భ్రమింపజేద్దాం, అప్పుడు నా సవతైన వినత నాకు దాస్యం చేస్తుంది అని కోరితే ఈ సర్పాలు ఒప్పుకోల. అందువల్ల కద్రువ కోపించి సర్పములన్నింటినీ శపించింది. మీరందరూ కూడా భవిష్యత్తులో జనమేజయుడు చేయబోయేటువంటి సర్పయాగంలో మరణిస్తారు అని శపించింది. ఆమె శపించినటువంటి శాపాన్ని బ్రహ్మదేవుడు కూడా అంగీకరించాడు. ఎందువల్ల అంగీకరించాడు? సర్పాలు చాలా సంఖ్యలో పుట్టుకొస్తాయి. భవిష్యత్తులో ఈ భూమి మీద ఉండేటువంటి సమస్త జీవరాశుల కన్నా కూడా సర్పాల సంఖ్య పెరిగిపోతుంది. అవి క్రూరమైన స్వభావం కలవి కాబట్టి వాటి వల్ల జీవులకు ప్రాణహాని ఉన్నది ప్రాణులన్నింటికి అనే ఉద్దేశ్యంతో ఎంతవరకు అవి క్రూరమైనవి నశిస్తే అంత మేలు అని బ్రహ్మగారు కూడా
క్రూరమైన స్వభావం కలిగినటువంటి సర్పములన్నీ కూడా మరణిస్తాయి అని కద్రువ చెప్పినటువంటి వాక్యాన్ని అంగీకరించాడు. అది బ్రహ్మ సంకల్పం. జనమేజయుడు చేసిన సర్పయాగము బ్రహ్మ సంకల్పం వల్ల జరిగింది, కద్రువ శాపం వల్ల జరిగింది. ఆ తరువాత ఆ కద్రువ సర్పములను శపించేటువంటి సందర్భంలో ఆ కద్రువ ఒడిలోనే నిద్రిస్తూ ఉన్నట్లుగా ఉన్న ఒక కుమారుడున్నాడు, సర్పం ఏలాపుత్రుడు. అతడు బ్రహ్మగారి మాటలు విన్నాడు. ఏం చెప్పాడు బ్రహ్మ? ఇంకా జరత్కారుడనే పేరు కలిగినటువంటి యాయావర వంశానికి చెందిన మహర్షి వాసుకి చెల్లెలైనటువంటి అదే పేరు కలిగిన జరత్కారువుని వివాహం చేసుకుంటాడు. వారిద్దరికీ కలిగిన సంతానమైన ఆస్తిక మహర్షి వల్లనే సర్పయాగం ఆగిపోతుంది అని బ్రహ్మగారు చెప్పిన మాట ఏలాపుత్రుడనే సర్పరాజు విని వాసుకి తెలియజేస్తే బ్రహ్మవాక్కు వల్ల ఈ వాసుకి తన వంశాన్ని రక్షించుకోవటం కోసం ఆ జరత్కారు అనే మహర్షిని వెతికి అక్కడికి వెళ్లి తన చెల్లెల్నిచ్చి వివాహం జరిపించాడు. అలా వారిద్దరికీ కలిగినటువంటి సంతానమే ఆస్తిక మహర్షి. వాసుకి చెల్లెలైనటువంటి జరత్కారువునకు జరత్కారు అనే పేరు కలిగిన యాయావర వంశ మహర్షికి ఇద్దరికీ జన్మించినటువంటి ఆ మహర్షి పేరే ఆస్తిక మహర్షి. ఆ తరువాత ఈ అనుపర్వంలో, ఆస్తిక పర్వం అనే అనుపర్వంలో చెప్పబడిన అంశాలు పరీక్షిత్తు యొక్క వృత్తాంతం. పరీక్షిన్ మహారాజు వేట కోసమని అరణ్యంలో ప్రవేశించటం, అక్కడ తపస్సు చేసుకున్నటువంటి శమీక మహర్షి మెడలో చచ్చిపోయినటువంటి సర్పాన్ని పడవేస్తే ఆ తరువాత పరీక్షిత్తు వెళ్లిపోయిన తరువాత అక్కడికి వచ్చినటువంటి శమీక మహర్షి కుమారుడు శృంగి దానిని చూచి ఎవరైతే నా తండ్రి మెడలో చచ్చిపోయిన సర్పాన్ని వేశారో వాళ్ళు ఈనాటి నుంచి 7 రోజుల్లోపు తక్షకుడనేటువంటి సర్పము యొక్క కాటుతో మరణిస్తారని శపిస్తాడు. ఆ శాపాన్ని నెమ్మదిగా పరీక్షిన్ మహారాజుకి తెలియజేస్తారు. అనుకున్నట్లుగానే తక్షకుడు బయలుదేరి వచ్చి ఆ పరీక్షిన్ మహారాజుని కాటు వేస్తాడు. మార్గమధ్యంలో పరీక్షిత్తుని రక్షించటం కోసం వస్తున్నటువంటి కశ్యపుడనే పేరు కలిగినటువంటి బ్రాహ్మణోత్తముణ్ణి మధ్యలోనే మరలించేస్తాడు తక్షకుడు. ఎందువల్లంటే మహర్షులు ఇచ్చినటువంటి శాపానికి తిరుగుండకూడదు కాబట్టి అతను మరణించి తీరవలసిందే అనేటువంటి సంకల్పంతో ఆ పరీక్షిత్తు మహారాజుని రక్షించటం కోసం వస్తున్న బ్రాహ్మణోత్తముణ్ణి వెనక్కి పంపించేస్తాడు ఆ తక్షకుడు. ఈ విశేషాలన్నీ కూడా తెలియజేయబడినటువంటి పర్వం ఏదైతే ఉందో అదే ఆస్తిక పర్వం. ఇంతకీ జనమేజయుడు సర్పయాగం చేయటానికి పూనుకున్నప్పుడు తక్షకుని చేత మోసగింపబడినటువంటి ఉదంకుడనేటువంటి మహర్షి అక్కడికి చేరుకుంటాడు. చేరుకుని ఆ జనమేజయుణ్ణి బాగా రెచ్చగొడతాడు. నీ తండ్రిని కాటు వేసింది ఎవరు అంటే ఆ తక్షకుడే. సర్పాల వల్లే నీ తండ్రి మరణించాడు కాబట్టి సర్పాలు ఉండటానికి వీల్లేదు అని ఆ జనమేజయుని మంత్రులతో కలిసి అతన్ని బాగా రెచ్చగొట్టి సర్పయాగం చేసేటట్లుగా అతన్ని ప్రోత్సహిస్తారు. ఈ విశేషాలన్నీ కూడా జరిగినటువంటి పర్వమే ఆస్తిక పర్వం. ఈ విధంగా సర్పయాగం ప్రారంభమైనటువంటి సందర్భంలో ఈ సర్పయాగాన్ని మాన్పించటానికే జన్మించినటువంటి జరత్కారు మహర్షి కుమారుడైన ఆస్తిక మహర్షి ఆ సర్పయాగం దగ్గరకు వచ్చి ఆ జనమేజయుణ్ణి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మేరకు జనమేజయుడు సర్పయాగాన్ని ఆపివేస్తాడు. తక్షకుడు బ్రతికిపోయాడు. ఈ సందర్భంలోనే అక్కడికి చేరుకున్నటువంటి వ్యాస మహర్షిని జనమేజయుడు ప్రశ్నిస్తాడు. స్వామి, మా పూర్వీకులైనటువంటి రాజుల యొక్క చరిత్ర తెలుసుకోవాలనుంది, వర్ణించండి అంటే అప్పుడు వ్యాస మహర్షి తన శిష్యుడైనటువంటి వైశంపాయన మహర్షిని నువ్వే చెప్పు జనమేజయునికి భారత వృత్తాంతమంతా అని ఆదేశిస్తాడు. ఈ రకంగా వైశంపాయన మహర్షి జనమేజయునకు వ్యాస మహర్షి ఆదేశం చేత భారత వృత్తాంతాన్నంతా కూడా చెప్పటం ప్రారంభించారు. ఇంతవరకు ఆస్తిక పర్వంలో చెప్పబడినటువంటి
అంశాలు. అంటే సర్పయాగము యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అంటే, ఆ యాగం గురించి అంత గొప్పగా ఎందుకు వర్ణించారు, పూర్వం మహర్షుల యొక్క వృత్తాంతాలన్నీ ఎందుకు చెప్పారు అంటే, సర్పయాగం ఎక్కడైతే జరిగిందో ఆ ప్రదేశంలోనే వ్యాస మహర్షి శిష్యుడైన వైశంపాయనుల వారి ద్వారా జనమేజయుడు భారతం అనేటువంటి చక్కని గాథనంతా కూడా తెలుసుకోవటం ప్రారంభిస్తాడు. మహాభారతము ఎక్కడ సామాన్య జనులందరికీ కూడా తెలిసే విధంగా బహిర్గతమైందో ఆ ప్రదేశమే సర్పయాగం జరిగినటువంటి చోటు. కాబట్టి ఈ పూర్వరంగం అంతా ప్రారంభించి సర్పయాగం దగ్గరకు తీసుకువచ్చి అక్కడి నుంచి భారత కథ ప్రారంభమయ్యింది. ఈ ఆస్తిక పర్వం పరిపూర్ణమైపోయిన తరువాత చెప్పబడిన అనుపర్వం అంశావతరణ పర్వం అనే అనుపర్వం. ఈ అంశావతరణ పర్వంలో వ్యాస మహర్షి వైశంపాయనుణ్ణి భారత కథ చెప్పమని ఆదేశించటం, అలా ప్రారంభించినటువంటి వైశంపాయన మహర్షి ముందుగా వ్యాస మహర్షి జన్మ గురించి చెబుతారు. ఉపరిచర వసు అనేటువంటి ఒక మహారాజు ఆకాశంలో వెడుతూ ఉంటే ఆయన తేజస్సు నీటిలో పడిపోతే ఒక మత్స్యం దాన్ని మృంగుతుంది. ఆ మత్స్యం నుంచి ఉద్భవించినటువంటి ఆమెయే మత్స్యగంధి. ఆమెను దాశరాజు పెంచుకుంటూ ఉంటాడు. ఆ సందర్భంలోనే పరాశర మహర్షి ఆ మత్స్యగంధిని చూడడం, ఆమెను అనుగ్రహించటం, పరాశరుని ద్వారా మత్స్యగంధి యందు జన్మించినటువంటి ఆ మహాపురుషుడే వ్యాస మహర్షి. అప్పటిదాకా మత్స్యగంధి అయినటువంటి ఆమె పరాశరుని యొక్క అనుగ్రహ విశేషం చేత యోజనగంధిగా మారింది. ఆ విధంగా వ్యాసుని యొక్క జననం కూడా ఈ అంశావతరణ పర్వం అనే అనుపర్వంలోనే చెప్పబడింది. ఈ అంశావతరణం అనే అనుపర్వం తరువాత అందులోనే దేవతలు భూమి మీద పుట్టాలి అని బ్రహ్మగారు ఆదేశించినటువంటి విషయం కూడా ఆ పర్వంలోనే అనుపర్వంలోనే చెప్పబడింది. ఆ తరువాత సంభవ పర్వం అనేటువంటి పేరు కలిగినటువంటి అనుపర్వం. సంభవ పర్వము అంటే అసలు ఈ సృష్టి ఎలా ప్రారంభమైంది, ఎవరు దీనికి ప్రధానమై ఉన్నారు, బ్రహ్మదేవుడి నుంచి ఉద్భవించినటువంటి ప్రజాపతులు, వారి ద్వారా సంతానములు ఏ విధంగా ఉత్పన్నమయ్యాయి, ఈ విశ్వంలో మనకు కనిపిస్తున్నటువంటి మానవులే కాకుండా అనేక రకములైన జంతువులు, పక్షులు, వీటన్నిటి యొక్క ఉత్పత్తికి ప్రధాన కారణమైనటువంటి కశ్యప మహర్షి, ఆ కశ్యప ప్రజాపతి యొక్క భార్యలైనటువంటి వినత, కద్రువ వారి యొక్క చరిత్ర, అదే విధంగా మరీచి, అంగిరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతు అనే పేరు కలిగినటువంటి బ్రహ్మ మానస పుత్రుల యొక్క సృష్టి విశేషాలన్నీ కూడా అందులో వర్ణించబడ్డాయి. దేవతలు, రాక్షసులు కూడా ఆయా అంశాలతో భూమి మీద ఏ విధంగా జన్మిస్తూ ఉన్నారో ఈ విశేషాలన్నీ కూడా సంభవ పర్వం అనే అనుపర్వంలో చెప్పబడ్డాయి. అంతేకాదు ఈ సంభవ పర్వంలోనే దుష్యంతోపాఖ్యానం చెప్పబడింది. దుష్యంతుడనేటువంటి పూర్వవంశానికి చెందినటువంటి మహారాజు యొక్క వృత్తాంతం అంతా ఇందులోనే చెప్పబడింది. ఎవరు ఈ పూర్వవంశానికి పూర్వీకులంటే యయాతి మహారాజు అని ఒకరు ఉన్నారు. ఆ మహారాజు యొక్క చరిత్ర వర్ణింపబడింది. ఆ యయాతి మహారాజుకి ఇద్దరు భార్యలు ఉన్నారు, శర్మిష్ఠ, దేవయాని. దేవయాని శుక్రాచార్యుల వారి కుమార్తె అయితే శర్మిష్ఠ వృషపరుడనే పేరు కలిగినటువంటి రాక్షస రాజు యొక్క కుమార్తె. వీరిరువురికి కూడా యయాతి ద్వారా జన్మించినటువంటి సంతానం యదువు, తుర్వసుడు, దృహ్యుడనేటువంటి ముగ్గురు కూడా దేవయానికి జన్మించినటువంటి సంతానం అయితే, అనూపూరుడు అనే యదువు, తుర్వసుడనేటువంటి వారు దేవయానికి జన్మించినటువంటి సంతానం అయితే, అనూపూరుడు అనేటువంటి వారు శర్మిష్ఠకు జన్మించినటువంటి సంతానం. వారి వృత్తాంతమంతా కూడా ఇందులో వర్ణించబడింది. ఇక్కడ యయాతి మహారాజు తన పుత్రుడు 5గురిని పిలిచి ఒక ప్రశ్న వేస్తాడు. నా ముసలితనాన్ని మీరు తీసుకుని మీ యవ్వనాన్ని నాకివ్వండి అంటాడు. 5గురు పుత్రుల్లో ఎవరూ అంగీకరించరు. 5వ వాడైనటువంటి పూరుడు మాత్రం అంగీకరిస్తాడు. అందువల్ల నా కోర్కెను నీవు మన్నించావు కాబట్టి నీవు చిన్నవాడివైనా నీకే రాజ్యాధికారం కట్టబెడతాను అని ఆ మహారాజు యయాతి చెబుతాడు. ఆ పూరుడనేటువంటి మహారాజు వంశంలో జన్మించినటువంటి వాడే
ఈ శంతనుడనే పేరు కలిగినటువంటి మహారాజు. ఈ శంతనుడెవరు అంటే మహాభిషుడనే పేరు కలిగినటువంటి ఇక్ష్వాకు వంశపు రాజు. బ్రహ్మలోకంలో బ్రహ్మగారి దగ్గర అందరూ కూడా బ్రహ్మను స్తుతిస్తూ ఉంటే ఈ మహాభిషుడనేటువంటి పేరు కలిగినటువంటి మహారాజు ఆ సభలో ఉన్నటువంటి గంగాదేవిని చూచి మోహిస్తాడు. గంగాదేవి కూడా మహాభిషుణ్ణి చూస్తుంది. వారిద్దరూ పరస్పరం ఒకరినొకరు ఇష్టపడటం గమనించినటువంటి బ్రహ్మ మీలో కలిగినటువంటి మోహం ఇంకా పోలేదు, భూమి మీదకి వెళ్లి పుట్టండి అని చెప్పి పంపిస్తాడు. అలా వచ్చినటువంటి మహారాజు గారే ఆ మహాభిషుడనేటువంటి మహారాజే శంతనుడయ్యాడు. ఆ శంతనుణ్ణి భర్తగా పొందటం కోసం గంగాదేవి సాక్షాత్తు దిగి వచ్చింది. వారిరువురికి జన్మించినటువంటి పుత్రులు 8 మంది ఎవరు అంటే అష్టవసువులు. వశిష్ఠ మహర్షికి అపరాధం చేసి ఆయన గోవుని అపహరించి ఆయన శాపవశం చేత ఈ భూమి మీద జన్మించినటువంటి వారు వసువులు 8 మంది కూడా. ఆ 8 మందిలో 7 గంగాదేవి చేత నీటిలో ముంచబడతారు. కానీ చివరివాడైనటువంటి మాత్రం అతడు మరణించలేదు. శంతనుడు అడ్డుపడతాడు గంగాదేవికి. 7 నీవు ముంచేశావు, 8వ వాడినైనా అట్టే పెట్టు అంటే నా మాటను నీవు వ్యతిరేకించావు కాబట్టి నిన్ను విడిచిపెట్టిపోతున్నానని పిల్లవాడిని తీసుకుని గంగాదేవి బయలుదేరి వెళ్ళిపోతుంది. అతన్ని పెంచి పెద్ద చేసి మళ్ళీ శంతనునికి అప్పజెబుతుంది. ఆ విధంగా ఆ శంతనుని దగ్గరకు చేరుకున్నటువంటి వాడే 8వ వాడు అష్టవసువుల్లో. అతడి పేరే దేవవ్రతుడు. అతడే కాలాంతరంలో భీష్ముడు అని పిలవబడతాడు. గంగాదేవి విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత శంతను మహారాజు మళ్ళీ యోజన గంధిని వివాహం చేసుకుంటాడు, దాశరాజు కుమార్తె. వారిరువురికి జన్మించినటువంటి సంతానమే చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు. ఈ భీష్ముడు తాను రాజ్య పరిపాలన స్వీకరించకుండా తాను పరిరక్షకునిగా ఉంటూ చిత్రాంగదుడు, విచిత్ర వీర్యులే రాజ్య పరిపాలన చేయాలని నిర్ణయించాడు. కానీ చిత్రాంగదుడు అదే పేరు కలిగినటువంటి గంధర్వుని చేతిలో మరణించాడు. ఆ తరువాత శంతను పుత్రుడైనటువంటి విచిత్ర వీర్యునకు భీష్ముడు కాశీ రాజ్యం నుంచి అంబిక, అంబాలికలను తీసుకొచ్చి వివాహం చేద్దాం అనుకుంటాడు. తీసుకుని వస్తాడు. కానీ అంబ చెబుతుంది నేను ఇదివరకే శాళ్వరాజుని ప్రేమించానంటే అంబని విడిచిపెడతాడు. అంబిక, అంబాలిక వీళ్ళిద్దరినీ కూడా విచిత్ర వీర్యుడు తన సోదరునికిచ్చి వివాహం జరిపిస్తాడు. కానీ విధివశాత్తు ఆ విచిత్ర వీర్యుడు కూడా అంబిక, అంబాలికల యందు సంతానాన్ని పొందకుండానే మరణిస్తాడు. ఆ సందర్భంలో ఆనాటి ధర్మాన్ని అనుసరించి వంశాన్ని నిలబెట్టడం కోసం యోజన గంధని పిలవబడేటువంటి సత్యవతి శంతనుని భార్య పరాశరుని ద్వారా తనకు కలిగినటువంటి వ్యాస మహర్షిని తలుచుకుంటే ఆ వ్యాస మహర్షి వచ్చి దేవర సంబంధంతో అంబికయందు, అంబాలికయందు సంతానాన్ని కలిగిస్తాడు. అలా జన్మించినటువంటి వారే ధృతరాష్ట్రుడు, పాండురాజు. అదేవిధంగా అంబికకు పరిచర్యలు చేస్తున్నటువంటి ఒక పరిచారిక యందు విదురుల వారు జన్మిస్తారు. ఈ రకంగా ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు వీళ్ళ ముగ్గురు కూడా ఉద్భవించారు. విదురుడెవరు అంటే సాక్షాత్తు యమధర్మరాజు యొక్క అంశతో జన్మించినటువంటి వాడే. ఎందువల్ల ఆయన ఆ విధంగా జన్మించవలసి వచ్చింది విదురుని రూపంలో అంటే మాండవ్య మహర్షి అనే పేరు కలిగినటువంటి మహర్షి యొక్క శాపం వల్ల యమధర్మరాజు విదురునిగా భూమి మీద జన్మించడం జరిగింది. ఈ విధంగా ఈ విశేషాలన్నీ కూడా ఈ సంభవ పర్వం అనేటువంటి అనుపర్వంలో ఎంతో విస్తారంగా చెప్పబడ్డాయి. అంతేకాదు ధృతరాష్ట్రుడు, పాండురాజు వీళ్ళిద్దరూ కూడా ఎన్నో విద్యలు నేర్చుకుంటూ పెరగడం, ధృతరాష్ట్రునికి వివాహం గాంధారితో, అలాగే పాండురాజునకు రాజ్యాభిషేకం చెయ్యటం, తరువాత పాండురాజునకు కుంతి, మాద్రి అనేటువంటి 2 కన్యకామణులతో వివాహం చేయటం, ఈ విశేషాలన్నీ కూడా ఇందులోనే చెప్పబడ్డాయి. విదురుల వారికి కూడా వివాహం జరిగింది. ఆ తరువాత పాండురాజు విధివశాత్తు వేటకి వెళ్లి కిందముడనేటువంటి మహర్షి శాపం వల్ల సంతానము
లేనివాడవుతాడు, గృహస్థాశ్రమానికి దూరం కావలసి వస్తుంది. అప్పుడు వానప్రస్థాన్ని స్వీకరిస్తాడు. కానీ అతని భార్య అయినటువంటి కుంతీదేవి దుర్వాస మహర్షి తనకు అందించినటువంటి మంత్ర ప్రభావం వల్ల భర్త అయినటువంటి పాండురాజు అనుమతితో ధర్మదేవత ద్వారా, వాయుదేవుని ద్వారా, అదే విధంగా ఇంద్రుని ద్వారా ధర్మరాజ భీమ అర్జునులను సంతానంగా పొందింది. అదే సందర్భంలో మాద్రి కూడా అదే మంత్ర ప్రభావంతో నకుల సహదేవులనేటువంటి పుత్రులను అశ్వినీ దేవతల వరప్రభావం వల్ల పొందింది. ఆ తరువాత పాండు మహారాజు మరణిస్తాడు. మాద్రి కూడా పాండురాజుతో సహగమనం చేస్తుంది. అక్కడి నుంచి కుంతీదేవి ఆ అరణ్యం నుంచి బయలుదేరి హస్తినాపట్టణానికి చేరుకుంటుంది. ఈ విధంగా పాండవులందరూ కూడా జన్మించటం, పాండురాజు మరణించటం, కుంతీదేవి వారిని తీసుకుని హస్తినాపట్టణానికి రావటం ఇంతవరకు ఈ అనుపర్వాల్లో చెప్పబడి ఉన్నది. ధర్మరాజు జన్మించిన తరువాత అక్కడ గాంధారీదేవి అసూయతో తన గర్భాన్ని తాడనం చేసుకుంటే అందులోంచి జారిపడిపోయినటువంటి పిండాన్ని వ్యాసుల వారు సంరక్షిస్తే మొట్టమొదట 100 భాగాలుగా చేస్తే అందులో మొదటి భాగం నుంచి ఉద్భవించిన వాడే దుర్యోధనుడు. ఆ దుర్యోధనుడు జన్మించినప్పుడు నక్కలు కూశాయి. ప్రళయకాలం వచ్చిందా అనిపించింది. అందరూ చెప్పారు ధృతరాష్ట్రునితో, ఇతని వల్ల రాజ్యానికి క్షేమం కాదు, విడిచిపెట్టన్నారు. కానీ ఇష్టపడలేదు ధృతరాష్ట్రుడు. ఆ తరువాత వరుసగా కౌరవులందరూ జన్మించారు. చిట్ట చివర దుశ్శల అనే పేరు కలిగిన ఒక కుమార్తె కూడా జన్మించింది. ఈ విధంగా కౌరవులు పాండవుల జననం పూర్తయింది సంభవ పర్వంలో. ఇంకా ఈ పర్వంలో మరికొన్ని విశేషాలున్నాయి. అదే విధంగా ఆది పర్వంలో ఇంకా కొన్ని అనుపర్వాలు మిగిలి ఉన్నాయి. వీటిల్లో ఉన్న విశేషాలన్నీ సంక్షిప్తంగా మళ్ళీ మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఆచార్యుల వారు కొన్ని ప్రత్యేకమైనటువంటి స్తోత్రములను మన చేత పారాయణ చేయిస్తారు. శ్రద్ధాసక్తులతో పారాయణ చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఉపమన్యుకృత అశ్వినీదేవస్తుతిః ప్రపూర్వగౌ పూర్వజౌ చిత్రభాను గిరావాశంసామి తపసాహ్యనంతౌ దివ్యౌ సుపర్ణౌ విరజౌ విమానౌ అధిక్షిపంతౌ భువనాని విశ్వా హిరణ్మయౌ శకునీ సాంపరాయౌ నా సత్యదస్రౌ సునసౌ వై జయంతౌ శుక్లం వయంతౌ తరసా సువేమౌ అధివ్యయంతావసితం వివస్వతః గ్రస్తాం సుపర్ణస్య బలేన వర్తికాం అముంచతాం అశ్వినౌ సౌభగాయ తావత్ సువృత్తౌ అనమంతమాయయా సప్తమాగాః అరుణా ఉదావహన్ షష్టిశ్చ గావః త్రిశతాశ్చ ధేనవః ఏకం వత్సం సువతే తం దుహంతి నానాగోష్ఠాః విహితా
ఏకదోహనాః విహితా ఏకదోహనాః తావశ్వినౌ తావశ్వినౌ దుహతో ఘర్మముఖ్యం దుహతో ఘర్మముఖ్యం ఏకాన్నాభిం ఏకాన్నాభిం సప్తశత అరాశ్రితాః సప్తశతా అరాశ్రితాః ప్రధిష్వన్యా ప్రధిష్వన్యా వింశతిరర్పితా అరాః వింశతిరర్పితా అరాః అనేమి చక్రం అనేమి చక్రం పరివర్తతే జరం పరివర్తతే జరం మాయాశ్వినౌ మాయాశ్వినౌ సమనక్తి చర్షణి సమనక్తి చర్షణి ఏకం చక్రం ఏకం చక్రం వర్తతే ద్వాదశారం వర్తతే ద్వాదశారం షణ్ణాభిమేకాక్షం క్షణాభిమేకాక్షం ఋతస్య ధారణం రథస్య ధారణం యస్మిన్ దేవాః యస్మిన్ దేవాః అధివిశ్వే విషక్తాః అధివిశ్వే విషక్తాః తావశ్వినౌ తావస్వినౌ ముంచతం మా విషీదతం ముంచతం మా విషీదతం అశ్వినావింద్రం అశ్వినావింద్రం అమృతం వృత్తభూయౌ అమృతం వృత్తభూయౌ తిరోధత్తాం తిరోధత్తాం అశ్వినౌ దాసపత్ని అశ్వినౌ దాసపత్ని హిత్వా గిరిం హిత్వా గిరిం అశ్వినౌ గా ముదాచరంతౌ అశ్వినౌ గాముదాచరంతౌ తద్వృష్టిమహ్నా తద్వృష్టిమహ్నా ప్రస్థితా బలస్య ప్రస్థితా బలస్య యువాన్ దిశః యువాం దిశః జనయథో దశాగ్రే జనయథో దశాగ్రే సమానం మూర్ధ్ని సమానం మూర్ధ్ని రథయానం వియంతి రథయానం వియంతి తాసాయాతం తాసాయాతం ఋషయోను ప్రయాంతి ఋషయోను ప్రయాంతి దేవా మనుష్యాః దేవా మనుష్యాః క్షితిమాచరంతి క్షితిమాచరంతి యువాం వర్ణాన్ యువాం వర్ణాన్ వికురుథో విశ్వరూపాన్ వికురుధో విశ్వరూపాన్ తేష్విజ్యంతే తేష్విజ్యంతే భువనాని విశ్వా భువనాని విశ్వా తే భానవోపి తే భానవోపి అంతభూతాశ్చరంతి అంతభూతాశ్చరంతి దేవా మనుష్యాః దేవా మనుష్యాః క్షితిమాచరంతి క్షితిమాచరంతి తౌ నాసత్యౌ తౌ నాసత్యౌ అశ్వినౌ వాం మహేహం అశ్వినౌ వాం మహేహం స్రజంచయాం స్రజంచయాం బిభృతః పుష్కరస్య విభృతః పుష్కరస్య తౌ నాసత్యౌ తౌ నాసత్యౌ అమృతావృతావృధౌ అమృతావృతావృధౌ ఋతే దేవాః ఋతే దేవాః తత్ప్రపదేన సూతే తత్ప్రపదేన సూతే ముఖేన గర్భం ముఖేన గర్భం లభేతాం యువానౌ లభేతాం యువానౌ గతాసురే తత్ గతాసురే తత్ ప్రపదేన సూతే ప్రపదేన సూతే సద్యో జాతః సద్యో జాతః మాతరమత్తి గర్భః మాతరమత్తి గర్భః తావశ్వినౌ తావశ్వినౌ ముంచథో జీవసేగాః ముంచథో జీవసేగాః ఇతి ఇతి ఉపమన్యుకృత ఉపమన్యుకృత అశ్వినీ దేవస్తుతిః అశ్వినీ దేవస్తుతిః అథ అథ దేవకృత దేవకృత గరుడస్తుతిః గరుడస్తుతిః త్వమృషిస్త్వం మహాభాగః త్వమృషిస్త్వం మహాభాగః
विभागः वन्दे वः पतगेश्वरः वन्दे वः पतगेश्वरः त्वं प्रभुस्तपनः सूर्यः त्वं प्रभुस्तपनः सूर्यः परमेष्ठी प्रजापतिः परमेष्ठी प्रजापतिः त्वमिन्द्रस्त्वं हयमुखः त्वमिन्द्रस्त्वं हयमुखः त्वं शर्वस्त्वं जगत्पतिः त्वं शर्वस्त्वं जगत्पतिः त्वं मुखं पद्मजो विप्रः त्वं मुखं पद्मजो विप्रः त्वमग्निः पवनस्तथा त्वमग्निः पवनस्तथा त्वं हि धाता विधाता च त्वं हि धाता विधाता च त्वं विष्णुः सुरसत्तमः त्वं विष्णुः सुरसत्तमः त्वं महानभिभूष्यश्वत् त्वं महानभिभूष्यश्वत् अमृतं त्वं महद्यशः अमृतं त्वं महद्यशः त्वं प्रभास्त्वमभिप्रेतम् त्वं प्रभास्त्वमभिप्रेतम् त्वन्नस्त्राणमनुत्तमम् त्वं नस्त्राणमनुत्तमम् बलोर्मिमान् बलोर्मिमान् साधुरदीनसत्त्वः साधुरदीनसत्त्वः समृद्धिमान् समृद्धिमान् दुर्विषहस्त्वमेव दुर्विषहस्त्वमेव त्वत्तः श्रुतम् त्वत्तः श्रुतम् सर्वमहीनकीर्ते सर्वमहीनकीर्ते अनागतम् अनागतम् चोपगतम् च सर्वम् चोपगतम् च सर्वम् त्वमुत्तमः त्वमुत्तमः सर्वमिदम् चराचरम् सर्वमिदम् चराचरम् गभस्तिभिः गभस्तिभिः भानुरिवावभासे भानुरिवावभासे समाक्षिपन् समाक्षिपन् भानुमतः प्रभाम् मुहुः भानुमतः प्रभाम् मुहुः त्वमन्तकः त्वमन्तकः सर्वमिदम् ध्रुवाध्रुवम् सर्वमिदम् ध्रुवाध्रुवम् दिवाकरः दिवाकरः परिकुपितो यथा दहेत् परिकुपितो यथा दहेत् प्रजास्तथा प्रजास्तथा दहसि हुताशनप्रभा दहसि हुताशनप्रभा भयङ्करः भयङ्करः प्रलय इवाग्निरुत्थितः प्रलय इवाग्निरुत्थितः विनाशयन् विनाशयन् युगपरिवर्तनान्तकृत् युगपरिवर्तनान्तकृत् खगेश्वरम् खगेश्वरम् शरणमुपागता वयम् शरणमुपागता वयम् महौजसम् महौजसम् ज्वलनसमानवर्चसम् ज्वलनसमानवर्चसम् तडित्प्रभम् तडित्प्रभम् वितिमिरमभ्रगोचरम् वितिमिरमभ्रगोचरम् महाबलम् महाबलम् गरुडमुपेत्य खेचरम् गरुडमुपेत्य खेचरम् परावरम् परावरम् वरदमजय्य विक्रमम् वरदमजय्य विक्रमम् तवौजसा तवौजसा सर्वमिदम् प्रतापितम् सर्वमिदम् प्रतापितम् जगत्प्रभो जगत्प्रभो तप्तसुवर्णवर्चसा तप्तसुवर्णवर्चसा त्वम् पाहि सर्वांश्च त्वम् पाहि सर्वांश्च सुरान् महात्मनः सुरान् महात्मनः भयान्विता भयान्विता नभसि विमानगामिनः नभसि विमानगामिनः विमानिताः विमानिताः विपथगतिम् प्रजान्ति ते विपथगतिम् प्रयान्ति ते ऋषेः सुतस्त्वमसि ऋषेः सुतस्त्वमसि दयावतः प्रभो दयावतः प्रभो महात्मनः महात्मनः खगवरकश्यपस्यः खगवरकश्यपस्यः समाक्रुधः समाक्रुधः कुरु जगतो दयाम् पराम् कुरु जगतो दयाम् पराम् त्वमीश्वरः त्वमीश्वरः प्रशममुपैः पाहि नः प्रशममुपैः पाहि नः
మహాశని స్ఫురిత మహాశని స్ఫురిత సమన్వనేన తే సమన్వనేన తే సమస్వనేన తే సమస్వనేన తే దిశోంబరం దిశోంబరం త్రిదివమిరం చ మేదిని త్రిదివమియం చ మేదిని చలంతి నః చలంతినః ఖగహృదయాని చానిశం ఖగహృదయాని చానిశం నిగృహ్యతాం నిగృహ్యతాం వపురిదమగ్ని సంనిభం వపురిదమగ్ని సన్నిభం తవద్యుతిం తవద్యుతిం కుపితకృతాంత సన్నిభాం కుపితకృతాంత సన్నిభా నిశమ్యనః నిశమ్యనః చలతి మనోవ్యవస్థితం చలతి మనో వ్యవస్థితం ప్రసీదనః ప్రసీదనః పతగపతే ప్రయాచతాం పతగపతే ప్రయాచతాం శివశ్చ నో భవ శివశ్చ నో భవ భగవన్ సుఖావహ భగవన్ సుఖావహః ఏవం స్తుతః సుపర్ణస్తు ఏవం స్తుతః సుపర్ణస్తు దేవైః సర్షిగణైస్తదా దేవైः సర్షిగణైస్తదా తేజసః ప్రతి సంహారం తేజసః ప్రతి సంహారం ఆత్మనః సచకారః ఆత్మనः సచకారః కద్రూకృతశక్రస్తవః కద్రూకృతశక్రస్తవః నమస్తే సర్వదేవేశ నమస్తే సర్వదేవేశ నమస్తే బలసూదన నమస్తే బలసూదన నముచిఘ్న నమస్తేస్తు నముచిఘ్న నమస్తేస్తు సహస్రాక్ష శచీపతే సహస్రాక్ష శచీపతే సర్పాణాం సూర్యతప్తానాం సర్పాణాం సూర్యతప్తానాం వారిణా త్వం ప్లవో భవ వారిణా త్వం ప్లవో భవ త్వమేవ పరమంత్రాణం త్వమేవ పరమంత్రాణం అస్మాకమరోత్తమ అస్మాకమరోత్తమ ఈశో హ్యసి పయస్రష్టుం ఈశో హ్యసి పయస్రష్టుం త్వమనల్పం పురందర త్వమనల్పం పురందర త్వమేవ మేఘస్త్వం వాయుః త్వమేవ మేఘస్త్వం వాయుః త్వమగ్నిర్విద్యుతోంబరే త్వమగ్నిర్విద్యుతోంబరే త్వమభ్రగణ విక్షేప్త త్వమభ్రగణ విక్షేప్త త్వామేవాహుర్మహాఘనం త్వామేవాహుర్మహాఘనం త్వం వజ్రమతులం ఘోరం త్వం వజ్రమతులం ఘోరం ఘోషవాంస్త్వం బలాహకః ఘోషవాంస్త్వం బలాహకః స్రష్టా త్వమేవ లోకానాం స్రష్టా త్వమేవ లోకానాం సంహర్తా చాపరాజితః సంహర్తా చ పరాజితః త్వం జ్యోతిః సర్వభూతానాం త్వం జ్యోతిః సర్వభూతానాం త్వమాదిత్యో విభావసుః త్వమాదిత్యో విభావసుః త్వం మహాద్భుతమాశ్చర్యం త్వం మహాద్భుతమాశ్చర్యం త్వం రాజా త్వం సురోత్తమః త్వం రాజా త్వం సురోత్తమః త్వం విష్ణుస్త్వం సహస్రాక్షః త్వం విష్ణుస్త్వం సహస్రాక్షః త్వం దేవస్త్వం పరాయణం త్వం దేవస్త్వం పరాయణం త్వం సర్వమమృతం దేవ త్వం సర్వమృతం దేవ త్వం సోమః పరమార్చితః త్వం సోమః పరమార్చితః త్వం ముహూర్తస్థితిస్త్వం చ త్వం ముహూర్తస్థితిస్త్వం చ త్వం లవస్త్వం పునః క్షణః త్వం లవస్త్వం పునః క్షణః శుక్లస్త్వం బహుళస్త్వం చ శుక్లస్త్వం బహుళస్త్వం చ కళాకాష్ఠాత్రుటిస్తథా కళాకాష్ఠాత్రుటిస్తథా సంవత్సరర్తవో మాసాః సంవత్సరర్తవో మాసాః రజన్యశ్చ దినాని చ రజన్యశ్చ దినాని చ త్వముత్తమా త్వముత్తమా సగిరివనా వసుంధరా సగిరివనా వసుంధరా సభాస్కరం సభాస్కరం మితిమిరమం వరం తథా మితిమిరమంబరం తథా మహోదధిః మహోదధిః సతిమితిమింగిలస్తథా సతిమితి మింగిలస్తథా మహోర్మిమాన్ మహోర్మిమాన్ బహుమకరోజ్జశాకుల
झषाकुलः బహుమకరో ఝషాకులః महायशाः మహాయశాః त्वमिति सदाभिपूज्यसे త్వమితి సదాభిపూజ్యసే मनीषिभिः మనీషిభిః मुदितमना महर्षिभिः ముదితమనా మహర్షిభిః अभिष्टुतः అభిష్టుతః पिबसि च सोममध्वरे పిబసి చ సోమధ్వరే वषट्कृतान्यपि च వషట్కృతాన్యపి చ हवींषि भूतये హవీంషి భూతయే त्वं विप्रैः త్వం విప్రైః सततमिहेद्यसे फलार्थम् సతతమిహేద్యసే ఫలార్థం वेदाङ्गेषु వేదాంగేషు अतुलबलौघगीयसे च అతులబలౌఘగీయసే చ बद्धेतोः త్వద్ధేతోః यजनपरायणा द्विजेन्द्राः యజనపరాయణా ద్విజేంద్రాః वेदाङ्गानि వేదాంగాని अभिगमयन्ति सर्वयत्नैः అభిగమయంతి సర్వయత్నైః इति ఇతి कद्रूकृत కద్రూకృత शक्रस्तवः శక్రస్తవః अथ అథ मन्दपालकृत మందపాలకృత अग्निस्तुतिः అగ్నిస్తుతిః त्वमग्ने सर्वलोकानाम् త్వమగ్నే సర్వలోకానాం मुखम् त्वमसि हव्यवाट् ముఖం త్వమసి హవ్యవాట్ त्वमन्तः सर्वभूतानाम् త్వమంతః సర్వభూతానాం गूढश्चरसि पावक గూఢశ్చరసి పావక वामेकमाहुः कवयः త్వామేకమాహుః కవయః वामाहुस्त्रिविधम् पुनः త్వామాహుస్త్రివిధం పునః त्वामष्टधा कल्पयित्वा త్వామష్టథా కల్పయిత్వా यज्ञवाहमकल्पयन् యజ్ఞవాహమకల్పయన్ त्वया विश्वमिदम् सृष्टम् త్వయా విశ్వమిదం సృష్టం वदन्ति परमर्षयः వదంతి పరమర్షయః त्वदृते हि जगत्कृत्स्नम् త్వదృతే హి జగత్కృత్స్నం सद्यो नश्येद्धुताशन సద్యో నశ్యేద్ధుదాశన तुभ्यम् कृत्वा नमो विप्राः తుభ్యం కృత్వా నమో విప్రాః स्वकर्म विजिताम् गतिम् స్వకర్మ విజితాంగతిం गच्छन्ति सह पत्नीभिः గచ్చంతి సహ పత్నీభిః सुतैरपि च शाश्वतीम् సుతైరపి చ శాశ్వతీం त्वामग्ने जलदानाहुः త్వామగ్నే జలదానాహుః खेविषक्तान् सविद्युतः ఖేపి శక్తాన్ సవిద్యుతః दहन्ति सर्वभूतानि దహంతి సర్వభూతాని त्वत्तो निष्क्रम्य हेतयः త్వత్తో నిష్క్రమ్య హేతయః जातवेदस्त्वयैवेदम् జాతవేదస్త్వయైవేదం विश्वम् सृष्टम् महाद्युते విశ్వం సృష్టం మహాద్యుతే तवैव कर्म विहितम् తవైవ కర్మ విహితం भूतम् सर्वम् चराचरम् భూతం సర్వం చరాచరం त्वयापो विहिताः पूर्वम् విహితాః పూర్వం त्वयि सर्वमिदम् जगत् త్వయి సర్వమిదం జగత్ त्वयि हव्यम् च कव्यम् च త్వయి హవ్యం చ కవ్యం చ यथावत् सम्प्रतिष्ठितम् యథావత్ సంప్రతిష్ఠితం त्वमेव दहनो देव త్వమేవ దహనో దేవ त्वन्धाता त्वम् बृहस्पतिः త్వంధాతా త్వం బృహస్పతిః त्वमश्विनौ यमौ मित्रः త్వమశ్వినౌ యమౌ మిత్రః सोमस्त्वमसि चानिलः సోమస్త్వమసి చానిలః इति श्रीमहाभारते ఇది శ్రీమహాభారతే आदिपर्वणि ఆదిపర్వణి मन्दपालकृत మందపాలకృత अग्निस्तुतिः అగ్నిస్తుతిః పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో మనం పరిపూర్ణం చేసుకున్నాం. భక్తులందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి విన్నపం. ఈ నెల 25వ తారీఖు నుంచి ఎంతో వైభవంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా అందరికీ అందుబాటులోకి వచ్చినటువంటి హనుమత్ జయంతి ఉత్సవాలలో భాగంగా రేపు పొద్దున్న 5:30 గంటల నుంచి
శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం ధర్మగిరి తిరుమల యందు అఖండ సుందరకాండ పారాయణ నిర్వహించబోతూ ఉన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు. అఖండంగా ఉదయం 5:30 గంటల నుంచి ప్రారంభమవుతుంది ఆ సుందరకాండ అఖండ పారాయణ. భక్తులందరూ కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో తప్పకుండా వీక్షించి ఆ పారాయణలో పాల్గొని ఆంజనేయ స్వామి వారి యొక్క అమూల్యమైనటువంటి అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా తెలియజేసుకుంటూ ఉన్నాము. రేపు అఖండ పారాయణ ఉన్నది కాబట్టి ఆది పర్వం ప్రత్యక్ష ప్రసారం ఉండదు రేపు. మరల మనం ఎల్లుండి ఆది పర్వం కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు స్వస్తి. ఇప్పుడు అందరం ఒక్కసారి స్వామివారి దివ్యనామాన్ని భక్తి శ్రద్ధలతో ఉచ్చరిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద, అనాథ రక్షక ఆపద్బాంధవ గోవింద గోవింద. ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ భగవత్సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.